యొక్క నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. అందును బట్టి ప్రభువుకు స్తోత్రములు. చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభునామన వందనాలు. ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ 4147వ రోజు దేవుడు అనుగ్రహించి ఈ దినం కూడా సజీలకులో చేర్చి ఆయన పూజించే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు దేవునికి. మరి ప్రార్థన చేసుకుని కూడికను ప్రారంభించుకుందాం. మరి ప్రార్థనతో కూడికను ప్రారంభించుకుందాం. మన మధ్య ప్రియులు జాన్ పాల్ ఆసిఫాబాద్ నుండి సహోదరులు దైవ సేవకులు జాన్ పాల్ గారు ఉన్నారు. ప్రారంభ ప్రార్థన చేస్తారు. శక్తిమంతుడమైన తండ్రి, సర్వోన్నతమైన ప్రభా, సృష్టికర్తవు, నిర్మాణకుడవు, అతి సంభూతుడవు, వెలుపలలో నీ వంటి వారు ఎవరూ లేనటువంటి వాడుగా ఉన్న దేవా, మీకు వందనాలు. ప్రతిదినము ఇలాగునైనా మా కొరకు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన సహవాసాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. ఈ దినము కూడా మరి మీ సన్నిధిలో మీ వాక్యము కొరకై సహవాసముగా తండ్రిని ఏర్పాటు చేసినటువంటి గొప్ప వేదికను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. ఈ సహవాసంలో ఈ వేదికలో వాక్యం కొరకై ఆసక్తితో చేరి వస్తున్నటువంటి వీళ్ళందరి కొరకు మీ సన్నిధిలో వారిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. దీని వెనక ఉన్నటువంటి ప్రతి ప్రయాసను విశేషముగా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి. కీర్తనలోను ప్రత్యేకముగా దైవ లేఖనాలలో తర్జుమాలు తండ్రి మీ సన్నిధి ప్రతి క్షణము మీ ఆత్మ కార్యము కొరకు ఎదురు చూస్తూ శక్తిమంతుడైన యేసు ప్రభు నామమున ప్రార్థించి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి ఈ దినం పాట పాడడానికి నిర్ణయించబడిన సహోదరులు ప్రవీణ్ కుమార్ గారు వచ్చినట్లేరు. వచ్చినారా బదర్? ఏమన్నా రాలేదు కాబట్టి మన మధ్యన దైవ సేవకులు దేవరాజు బ్రదర్ ఉన్నారు. వేపలపర్తి నుంచి దేవరాజు బ్రదర్ ఒక పాట పాడి వినిపిస్తారు. దేవరాజు బ్రదర్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి చేరి వచ్చినటువంటి ప్రియులు పెద్దలందరికీ మరొకసారి నా ఆరోగ్యం గురించి మీరు అందరూ ప్రార్థన చేసినందుకు మరొకసారి మా కుటుంబం తరపున నా తరపున ప్రేమ వందనాలు. ఈ సమయం పాట పాడడానికి అనుగ్రహించిన పెద్దలు కూడా వందనాలు చెప్తూ ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరచుదాం. మన పాటల పుస్తకంలో నుంచి అందరికి తెలిసినటువంటి ఒక పాట పాడుకుందాం. 3వ పాట పాడుకుందాం. రాండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రాండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రాండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సాన్నిధికే గుదము, నామము కీర్తనల సంతోషగానము చేయుదము. నాండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుండు,
ఘన మహాత్యము గల రాజు మన ప్రభువే మహాదేవుండు. ఘన మహాత్యము గల రాజు భూమ్యాగాధపు లోయలను భూధర శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడుదము. రాక్షణ దుర్గము మన ప్రభువే. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రోకుదము. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రోకుదము. ఆయన మాటలు గైకొనినా నయ్యవి మనకింతో మేలగును. రాండి ఉత్సాహించి పాడుదము. రాక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని నీప్పుడు నెల్లప్పుడు నైనట్లు యుగములను నామే. రాండి ఉత్సాహించి పాడుదము. రాక్షణ దుర్గము మన ప్రభువే. థాంక్యూనా. వందనాలు. మరి మన మధ్యన వాక్యం అందించడానికి దైవజనులు జాన్ మార్క్ గారు చెన్నై నుంచి ఉన్నారు. జాన్ మార్క్ గారు తమిళ్లో వాక్యం అందిస్తుండగా తెలుగులో తర్జుమా చేయడానికి పరమానందం గారు కూడా దైవజనులు మన మధ్య ఉన్నారు. మరి అంతకంటే ముఖ్యంగా దేవుని సహాయం కోరుతూ చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి హైదరాబాద్ నుంచి బ్రదర్ పేతురు గారు ప్రార్థన చేస్తారు వాక్యం కొరకు. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, మీకు స్తోత్రాలు, వందనాలు. ఉదయకాలం మరొకసారి మీ సన్నిధిలో ఈ విధంగా కూడుకోవటానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి స్తుతిస్తుంటున్నాం. మీ దాసుడు జాన్ మార్క్ అన్న గారు మీ వాక్యాన్ని మాకు బోధిస్తుంటుండగా మమ్మల్ని పురుకొల్పటానికి మీ లేఖనాల ద్వారా మీ దాసులకు కావలసిన తలంపులు అందించండి. పరిశుద్ధాత్మని యొక్క వాక్శక్తిని అనుగ్రహించండి. తెలుగులో తర్జుమా చేయడానికి పరమానందం గారు ఉంటుండగా ఇరువురు దాసులు మీరు 6 గంటల వరకు వాడుకునండి. చేరువచ్చిన మాకందరికీ ఎటువంటి టెక్నికల్ సమస్య లేకుండా చక్కగా మీ మాటలు వినబడటానికి కావాల్సిన కృప చూపమని ఈ పరిచర్యను మీ దాసులు మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ మనవులు మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును స్తుతించి ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి సమయాన్ని దైవజనులు జాన్ మార్క్ గారికి అలాగనే పరమానందం గారికి సమయాన్ని అప్పచెప్తున్నాం. 6 గంటల వరకు దేవుని మాటలను మరి మనతో పంచుకోవచ్చు. వందనాలు బ్రదర్, ఇద్దరికి వందనాలు. எல்லாருக்கும் கர்த்தராக இயேசு கிறிஸ்துவின் நாமத்துல இந்த காலை வணக்கங்களை தெரிவித்துக் கொள்கிறேன். అందరికి ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో వందనాలు తెలియజేస్తున్నాము. காலை வேளையில உங்களை எல்லாரையும் சந்திக்கிறதுல நான் மிகுந்த மகிழ்ச்சியில் இருக்கிறேன். ఈ ఉదయకాల సమయంలో అందరినీ కూడా సంధించాలని ఎక్కువగా ఆనందించువాడినై ఉన్నాను. காலை நேரத்துல நம்முடைய தியானத்திற்காக வேண்டி ఈ ఉదయకాల సమయంలో మన యొక్క ధ్యానము నిమిత్తమై 145வது சங்கீதத்தை நாம் எடுத்துக்கொள்ளலாம். 145వ కీర్తనను మనం చూస్తున్నాం.
அதனுடைய 14ஆம் வசனத்திலிருந்து 21ஆம் வசனம் வரைக்குமாக நாம் வாசிக்கலாம். 14వ వచనం నుండి 21వ వచనం వరకు మనం చదువుదాం. యెహోవా పడిపోవారిని అందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదవు. నీవు నీ గుప్తిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నావు. యెహోవా తన మార్గములన్నింటిలో నీతి గలవాడు, తన క్రియలన్నింటిలో కృప చూపువాడు. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించు. యెహోవా తను ప్రేమించే వారిని అందరినీ కాపాడును. అయితే భక్తిహీనులు అందరినీ ఆయన నాశనం చేయు. నా నోరు యెహోవాను స్తోత్రం చేయను. చెరువులందరూ ఆయన పరిస్థితి నాము నిత్యము సన్నతించుకున్నారు. முதல் வசனத்தை வாசிக்கலாம். முதல் வசனம். మొదటి వచనం చదువుకున్నా. రాజువైన నా దేవా, నేను గణపరచెదను, నీ నామమును నిత్యము సన్నతించాను. வாசித்த இந்த வேத பகுதியை கர்த்தர் நமக்கு ஆசீர்வாதம் கொடுப்பாரா. చదవబడిన ఈ లేఖన భాగమును ప్రభు మనకు ఆశీర్వదించి అనుగ్రహించిన గాక. இந்த முதல் வசனத்திலேயும் கடைசி வசனத்திலேயும் தாவீது சொல்லும் பொழுது, கர்த்தாவே ராஜாவே நான் உம்மை துதிப்பேன் என்று சொல்லுகிற வார்த்தையை நாம் அங்கே கவனிக்கிறோம். మొదటి వచనంలోను చివరి వచనంలోను మనం కానీ ఆలోచన చేసినట్లయితే దావీదు ప్రభువా నేను నిన్ను స్తుతించదును, రాజా నేను గణపరచెదను అను మాటలను తెలియజేయడం గమనించగలుగుతూ ఉన్నా. தாவீது துதிக்கிறதுனாலே அவர் கர்த்தராகவும் ராஜாவாகவும் இல்லை. அவர் ஏற்கனவே ராஜாவாக இருக்கிறார், கர்த்தராக இருக்கிறார். ஆகவே தாவீது அவரை துதிக்கிறார் என்று நாம் அங்கே பார்த்தோம். దావీదు స్తుతించుకున్న బట్టి ఆయన రాజుగాను యెహోవాగాను లేడు, కానీ ఆయన రాజుగాను యెహోవాగాను ఉన్నట్టును బట్టియే దావీదు స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. பிரியமானவர்களே, அவர் ராஜாவாக இருக்கிறதுனாலே அவர் துதிப்பதற்கும் கனப்படுத்தப்படுகிறதற்கும் அவர் பாத்திரராக இருக்கிறார் என்பது நம் மனதில் சிந்திக்க வேண்டிய ஒன்றாக இருக்கிறது. ప్రియమైన వారులారా, ఆయన రాజుగా ఉన్నాడు కనుక ఆయనను స్తుతించడానికి, ఆయనను గణపరచడానికి ఆయనే పాత్రుడుగా ఉన్నాడు అనే సంగతిని మనము మన యొక్క మనసులో ఉంచుకోవలసిన వారమై ఉంటున్నాం. அவர் ஒன்றும் நமக்கு செய்யாவிட்டாலும் சரி, அவர் ராஜாவாக இருக்கிறார் என்பதிலே சந்தேகம் கிடையாது. ఆయన మనకి ఏమీ చేయకపోయినప్పటికీ ఆయనే రాజుగా ఉన్నాడు అనే విషయంలో ఎటువంటి సందేహము లేదు. அப்போ தாவீது சொல்றாரு, ராஜாவே ராஜாவாகிய என் தேவனே, உம்மை உயர்த்தி உம்முடைய நாமத்தை எப்பொழுதும் என்றென்றைக்கும் ஸ்தோத்தரிப்பேன் என்று சொல்லுகிறேன். 147వ కీర్తన మొదటి వచనంలో దావీదు అంటున్నాడు, రాజువైన నా దేవా నిన్ను గణపరచెదను, నీ నామమును నిత్యము సన్నతించెదను అని అంటున్నాడు. ஆண்டவர் நமக்கு ஏதோ ஒன்று செய்கிறதுனாலே அல்ல, அவருடைய ஸ்தானத்தின்படியே நாம் அவரை துதிக்க வேண்டியவர்களாக இருக்கிறோம். ప్రభు మనకేదో చేసేయడానికి కాదు, కానీ ఆయన యొక్క స్థానమును బట్టి ఆయన మనం స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. ஆனாலும் கர்த்தர் நம்முடைய வாழ்க்கையில சில காரியங்களை செய்திருக்கிறார். தாவீது அனுபவித்து அவரும் சில விஷயங்களை இந்த சங்கீதத்துல சொல்லுகின்றார். ఆయనను దేవుడు మనకు కొన్ని కార్యములను చేసి ఉంటున్నాడు. ఆ సంగతులను దావీదు కూడా తన యొక్క జీవితంలో కొన్నింటిని అనుభవించి ఈ యొక్క కీర్తనలో రాసి ఉంటున్నాడు. அப்படி தாவீது அனுபவித்த சில விஷயங்களை இன்றைக்கு நாம் சிந்திக்க இருக்கின்றோம். అలాగున దావీదు అనుభవించిన కొన్ని సంగతులను మనం ధ్యానం చేస్తుందాం. ஏன் சங்கீதக்காரன் கர்த்தரை துதிக்கிறார் என்பதற்கான சில காரணங்களை நம்ம பார்க்க இருக்கிறோம். ఎందుకు ఈ కీర్తనకారుడు ప్రభువును స్తుతిస్తున్నాడు అనుటకు గల కొన్ని కారణములను ఈ యొక్క కీర్తనలో మనం ధ్యానం చేస్తున్నాం. 14ஆம் வசனம், முதலாவதாக 14ஆம் வசனத்தை நாம் வாசிக்கும் பொழுது, మొదటిగా 14వ వచనం మనం చదువుతున్నప్పుడు, கர்த்தர் விழுகிற யாவரையும் தாங்கி
மடங்கடிக்கப்பட்ட யாவரையும் தூக்கி விடுகிறார் என்று நாம் பார்க்கிறோம். యెహోవా పడిపోవారిని అందరినీ ఉద్ధరించువాడు, కులిగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. கர்த்தர் தூக்கி விடுகிறவராக இருக்கிறார் என்று இங்கே சங்கீதக்காரன் சொல்லுகிறார். ప్రభు లేవనెత్తువాడుగా ఉన్నాడు అని ఈ కీర్తనకారుడు అంటున్నాడు. யாரை தூக்கி விடுகிறார்? அதாவது விழுகிற யாவரையும் என்று சொல்லுகிற வார்த்தையை நாம் பார்க்கிறோம். ఎవరిని లేవనెత్తున్నాడు? అదే చదువుతున్నా, పడిపోవారిని అందరినీ లేవనెత్తువాడు ఆయన. இந்த உலகமானது விழுகிறவர்களை பார்க்கும் பொழுது சிரிக்கக்கூடிய அனுபவம் இந்த உலகத்தை பார்க்க முடிகிறது. ఈ యొక్క లోకంలో తిరిగిపోయే వారిని చూసి, లేక పడిపోయిన వారిని చూసి నవ్వుతున్నటువంటి, పరిహాసం చేస్తున్నటువంటి లోకాన్ని మనం చూస్తూ ఉన్నాం. ஆனால் கர்த்தர் சிரிக்கிறவர் அல்ல, அவர் தூக்கி விடுகிற கர்த்தராக வருகிறது. కానీ ప్రభు అయితే నవ్వువాడు కాదు, కానీ ఆయన లేవనెత్తువాడుగా ఉన్నాడు అని చూస్తున్నాం. அங்கே இந்த 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 வசனத்துல 2 வார்த்தைகளை இங்க சங்கீதக்காரன் பயன்படுத்துகிறார். ఈ వచనంలో కీర్తనకారుడు 2 మాటలను ఉపయోగిస్తున్నాడు. ஒன்று விழுகிறவர்களை தாங்குகிறவர் என்று சொல்லுகிறதை பார்த்து, ఒకటి పడిపోవారిని అందరినీ ఉద్ధరించువాడు లేక భరించువాడు అని చూస్తున్నా. விழுகிற என்றால் இன்னும் விழவில்லை, அவர்கள் விழக்கூடிய சூழ்நிலை இருக்கிறது, அவர்களை விழாதபடிக்கு கர்த்தர் தாங்குகிறவராக இருக்கிறார் என்று சொல்லுகிறார். పడిపోయిన వారిని రాయబడలేదు, కానీ పడిపోవాళ్ళందరినీ, అనగా వారు ఇంకా పడిపోలేదు, పడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు వారిని అందరినీ కూడా ఆయన భరించువాడు, ఉద్ధరించువాడు అని రాయబడి ఉంటున్నది. விழாதபடிக்கு தாங்குகிற தேவனாக இருக்கின்றார். పడిపోకుండాట్లుగా ఉద్ధరించువాడు, భరించువాడు ఆయన ఉంటున్నాడు. பிரியமானவர்களே, நம்முடைய கர்த்தர் நம்முடைய வாழ்க்கையில நாம் விழுந்து போக வேண்டும் என்று எதிர்பார்க்கிறவர் கிடையாது. ప్రియమైన వారులారా, మన ప్రభు మన యొక్క జీవితంలో మనం పడిపోవాలి అని ఎదురు చూసేవాడు కాదు. அப்பேற்பட்டவர்களை நம்முடைய வாழ்க்கையில ஒரு சிலரை நாம் எதிர்கொள்கிறோம். நாம் விழ வேண்டும், நாம் ஒன்றுமில்லாதவர்களாக போக வேண்டும் என்று எதிர்பார்க்கக்கூடிய பலரை இந்த உலகத்திலே நாம் பார்க்க முடிகின்றது. మనము పడిపోవాలి, ఈ లోకంలో ఏమీ లేని వారముగా ఉండాలి అని ఎదురు చూసేటువంటి అనేక మందిని యొక్క లోకంలో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ஆனால் நாம் விழுகிறதற்கு எந்த விதத்திலேயும் விருப்பம் இல்லாதவராக, நாம் விழாதபடிக்கு நம்மை தாங்குகிற தேவன் நம்முடைய வாழ்க்கையில இருக்கிறார். ஆகவே சங்கீதக்காரன் சொல்றாரு, ராஜாவே உம்மை நான் துதிப்பேன் என்று சொல்கின்றார். కాబట్టి మన ప్రభు వారైతే మనం పడిపోటానికి ఇష్టం లేని వాడుగా ఉన్నాడు. అదే సమయంలో పడిపోకున్నట్లుగా మనల్ని ఉద్ధరించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ కీర్తనకారుడు ఈ కీర్తన అంటున్నాడు, రాజువైన నా దేవా నిన్ను గణపరిస్థితిను నిన్ను స్తుతించదను అని అంటున్నాడు. ஓகே, ஒருவேளை விழக்கூடிய சூழ்நிலை உண்டாகிடுச்சு, நான் விழக்கூடாதபடிக்கு அவர் தாங்குறாரு, அப்படி இருந்தும் நான் விழுந்து போயிட்டேன் அப்படின்னு சொன்னா, கர்த்தர் சொல்றாரு, அவர் தாவீது சொல்றாரு, அவர் என்னை தூக்கி விடுகிற தேவன் என்று சொல்லுகிறார். పడిపోవారు అందరినీ ఉద్ధరించేవాడు. ఒకవేళ నేను పడిపోయే పరిస్థితి వచ్చినా ఆయన పడిపోకున్నట్లు చూసుకుంటున్నాడు. ఒకవేళ పడిపోయే పరిస్థితి వచ్చినా కానీ ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, ఆయనే లేవనెత్తువాడు అని తెలియజేస్తున్నాడు. பிரியமானவர்களே, வேதத்துல பலரை நாம் பார்க்க முடியும். அப்படி விழுந்து போனவங்களை தூக்கி விட்ட தேவன் எத்தனை பேரை இருக்கு. దైవ గ్రంథంలో అనేక మందిని మనం చూడగలుగుతున్నాం. అలాగున పడిపోయినటువంటి వారిని, కుంగిపోయినటువంటి వారిని లేవనెత్తిన అనేక మందిని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. கர்த்தர் யாக்கோபை தூக்கி விட்டார் என்று நாம் பார்க்கின்றோம். ప్రభు యాకోబును లేవనెత్తాడని చూస్తున్నాం. மோசேயை தூக்கி விட்டார் என்று நாம் பார்க்கின்றோம். మోషేను లేవనెత్తాడని చూస్తున్నాం. யோனாவை தூக்கி விட்டார் என்று நாம் பார்க்கின்றோம். యోనాను లేవనెత్తాడని చూస్తున్నాం. பேதுருவை தூக்கி விட்டார் என்று சொல்லி நாம் வேதத்திலே நாம் அங்கே பார்க்கிறோம். పేతురును లేవనెత్తాడని చూస్తున్నాం. பிரியமானவர்களே, அவங்க எல்லாரையும் கர்த்தர் தூக்கி விட்டதினாலேதான் இன்றைக்கு அவர்களை குறித்து நாம் எல்லாரும் படித்து நமக்கு உற்சாகமூட்டக்கூடிய நிலைமையில நமக்காக கர்த்தர் அவைகள் எல்லாம் வேதத்தில் நமக்கு எழுதி கொடுக்கிறார்.
ప్రియమైన వాళ్ళారా, ప్రభు వారిని లేవనెత్తాడు గనుకనే ఇప్పుడు వాళ్ళందరిని గురించి మనం ధ్యానం చేసుకుంటూ మనము ప్రోత్సాహపరచబడేటువంటి పరిస్థితుల్లో దేవుడు వారిని మనకు ముందుగా ఉంచి ఉంటున్నాడు. கர்த்தர் தூக்கி விடுகிறார் என்ற இந்த அனுபவம் நம்முடைய வாழ்க்கையில எப்பொழுதும் நாம் சிந்தித்துக் கொண்டே இருக்க வேண்டும். அது நமக்கு உற்சாகத்தை கொடுக்கக்கூடிய ஒன்றாக காணப்படுகிறது. ప్రభువు నన్ను ఎల్లప్పుడూ లేవనెత్తువాడు అన్న ఆ యొక్క సంగతిని ఎల్లప్పుడూ నా యొక్క మనసును నేను ధ్యానం చేసుకుంటూనే ఉండాలి. అది నాకు ఉత్సాహాన్ని కలుగు చేసేటువంటి విషయంగా ఉంటున్నది. அதற்காய் ராஜாவே நான் உம்மை துதிப்பேன் என்று சங்கீதக்காரர் சொல்றார். కాబట్టి దాని నిమిత్తమై రాజైన నా దేవా నేను నిన్ను సంతోషించదను ఘనపరిచదనని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. இரண்டாவது 15வது வசனத்துல வாசிக்கின்றோம், நீர் அவைகளுக்கு 15வது வசனம் వాసింగ 15వ వచనం మనం చదువుతున్నాం. సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నవి, తగిన కాలమందు నీ వారికి ఆహారం ఇచ్చుదు. அங்கே வாசிக்கிறோம், ஏற்ற வேளையில நீர் அவைகளுக்கு ஆகாரம் கொடுக்கிறீர் என்று சொல்லுகின்றார். తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదు అని అంటున్నాడు. இந்த இடத்துல வாசிக்கிறோம், எல்லா ஜீவன்களின் கண்களும் உம்மை நோக்கி கொண்டிருக்கிறது என்று சொல்லுகிறார். ఇక్కడ మనం చదువుతున్న సర్వ జీవుల కన్నులు నీ వైపు చూపిస్తున్నవి అని అంటున్నాడు. அந்த பார்க்கக்கூடிய அந்த கண்கள் பசியோடு இருக்கக்கூடிய கண்களாக இருக்கு. చూస్తున్నటువంటి ఆ కన్నులు ఆకలితో ఉన్నటువంటి కన్నులుగా ఉంటున్నాయి. பசியோடு இருக்கக்கூடிய அந்த கண்கள் எவ்வளவு பரிதாபமான நிலைமையில, எவ்வளவு வாஞ்சியான நிலைமையில, ஏக்கமான நிலைமையில பார்க்கக்கூடியவைகளாக இருக்கிறது என்பதை நாம் சிந்திக்கிறதாக. ఆకలితో ఉన్నటువంటి ఆ యొక్క కన్నులు ఎంత ఆకలితో, ఎంతో వాంఛతో, ఆకాంక్షతో, తృష్ణతో ఎదురు చూస్తూ ఉండేటువంటి కన్నులుగా ఉన్నాయో ఒకసారి మనము ఆలోచన చేయవలసిన వారమై ఉంటున్నాం. அப்படி கர்த்தர் அவரை நோக்கி பார்க்கக்கூடிய யாவருக்கும் ஆண்டவர் ஆகாரம் கொடுக்கிறவராக இருக்கிறார் என்பதுல சந்தேகம் கிடையாது. ఆ విధముగా ఆయన వైపు చూసేవారు అందరికీ ఆయన ఆహారం ఇచ్చేవాడు అనే విషయంలో ఎటువంటి సందేహము లేదు. இந்த அனுபவமானது ரெண்டு விதத்திலையும் நாம பார்க்க முடிகிறது. ఈ యొక్క అనుభవము రెండు విధాలుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ஒன்று శరీరத்தின்படியான அனுபவம், ఒకటి శరీర రీతి అయినటువంటి అనుభవం. இரண்டாவது நம்முடைய ஆவிக்குரிய நிலைமையிலேயும் நமக்கு ஆகாரம் கொடுக்கக்கூடிய தேவன் நம்முடைய தேவனாக இருக்கின்றார். రెండవదిగా ఆత్మీయ రీతిగా కూడా మనకు ఆహారమును అనుగ్రహించే దేవుడు మన దేవుడై ఉంటున్నాడు. அநேக நேரங்களிலே ஆவிக்குரிய நிலைமையிலே நாம் கர்த்தருடைய சமூகத்திலே ஆகாரம் பெற்றுக்கொள்ள நாம் அவரை நோக்கி பார்க்காதவர்களாக இருக்கிறதுனாலேதான் நாம் பெற்றுக்கொள்ளாதவர்களாக நாம் காணப்படுகிறோம். యొక్క సమయంలో దేవుని యొక్క సన్నిధానములో ఆయన వైపు కన్నులు ఎత్తి ఆ ఆత్మీయ ఆహారము కొరకు ఎదురు చూడని వారముగా ఉండుతున్న బట్టి ఆ ఆత్మీయ ఆహారాన్ని మనం పొందుకోలేని వారంగా ఉంటున్నాం. ஆனால் கர்த்தர் தெளிவாக சொல்லுகிறார், என்னை நோக்கி பார்க்கிறவர்களுக்கு அவர் ஆகாரம் கொடுக்கிறவராக இருக்கிறார் என்று சொல்லுகிறார். కానీ ఇక్కడ ప్రభువు తేటగా తెలియజేస్తున్న విషయం ఏమిటి అంటే ఆయన వైపు చూసేటువంటి ప్రతి కంటికి ఆయన ఆత్మీయ ఆహారాన్ని అనుగ్రహించేవాడుగా ఉన్నాడని చూస్తూ ఉంటున్నా. ஏற்ற வேளையில ஆகாரம் கொடுக்கிற தேவனா, తగిన కాలం మందు ఆహారం ఇచ్చేవాడు ఆయన. 40 வருஷ காலம் மன்னாவை கொடுத்த தேவன் 40 సంవత్సరాలు మన్నాను ఇచ్చిన దేవుడు, பிரியமானவர்களே, அவர் நேற்றைய மன்னாவை இன்றைக்கு அவர் ஒரு நாளும் கொடுத்தது கிடையாது. ప్రియమైన వాళ్ళారా, ఆ 40 సంవత్సరాలలో నిన్నటి మన్నాను ఈ దినం నాకు ఇచ్చిన ఏ దినం నాకు ఇవ్వలేదు. ప్రియమైన వాళ్ళారా, அந்தந்த நாளுக்கான ஆகாரத்தை அந்தந்த நாளிலே கர்த்தர் எல்லாருக்கும் மன்னாவை கொடுத்தார் என்று நாம் பார்க்கிறோம். ఆయా దినమునకు తగిన ఆ మన్నాను ప్రతి దినము ప్రతి వారికి ఆయన అనుగ్రహించాలని చూస్తూ ఉంటున్నాం. அங்கே வசனம் வாசிக்கின்றோம், குறைவா எடுத்தவர்களுக்கு குறைவாக இல்லை, அதிகமா எடுத்தவர்களுக்கு அதிகமாகவும் இல்லை, அவரவர்களுடைய எண்ணிக்கைக்கு தக்கதான் நிலைமையில அந்தந்த குடும்பத்திற்கு ஏற்ற நிலைமையில
போதுமான ஆகாரம் எல்லாருக்கும் கிடைத்தது என்று అங்கே సగనం వాసి. అంతరాత్మకంగా ఎక్కువ తీసుకున్న వారికి ఎక్కువగా, తక్కువ తీసుకున్న వారికి తక్కువగా, అనగా ప్రతి వారికి తగినంత ఆహారము వారికి దొరికెను అని మనం చదువుతూ ఉంటున్నాం. அப்போ நம்முடைய தேவன் ஆகாரம் கொடுக்கிற தேவன் பிரியமானவர்களே. అలాగైతే మన యొక్క దేవుడు ఆహారమును అనుగ్రహించు దేవుడుగా ఉన్నాడు ప్రియమైన వారలారా. ஆகாரம் என்ற நிலைமையில தியானிக்கும் பொழுது நான் இப்படியா யோசிக்கிறேன், கர்த்தர் நம்மை திருப்திப்படுத்துகிற தேவனாக அவர் இருக்கிறார். ఆహారం ఇచ్చేవాడు అని ఈ యొక్క మాటను ధ్యానం చేస్తున్నప్పుడు నేను ఈ రీతిగా అనుకుంటున్నాను, ఆయన మనల్ని తృప్తిపరచు దేవుడుగా ఉన్నాడు. அவர்களே, நான் யாரிலே திருப்தி அடைகிறவனாக இருக்கேன்? అలాగైతే ప్రియమైన వారలారా, నేను ఎవరి యందు తృప్తిపరచబడువాడుగా ఉన్నాను? யாருக்குள் மகிழ்ந்து சந்தோஷப்படுகிறவனாக இருக்கின்றேன்? ఎవరిలో ఆనందిస్తూ సంతోషించువాడుగా ఉన్నాను? அன்றாட வாழ்க்கையில கர்த்தரை அனுபவித்து அவரிடலே நான் திருப்தி அடைகிறவனாக இருக்கிறேன், அவருக்குள் நான் மகிழ்ந்து சந்தோஷப்படுகிறவனாக இருக்கிறேனா என்பதை நம்மை நாமே சிறிது பார்க்க வேண்டியவர்களாக இருக்கிறோம். అనుదిన జీవితంలో ఆయన యందు నేను సంతోషిస్తూ ఆనందిస్తూ ఆయనలో నేను సంతోషించువాడుగా, తృప్తిపరచబడేవాడుగా ఉన్నానా అన్న విషయం గురించి ఒకసారి నేను ఆలోచన చేయవలసిన వాడని అంటున్నాను. அவரை நோக்கி பார்க்கிற எல்லாரையும் கர்த்தர் திருப்திப்படுத்துகிற தேவன், ஆகாரம் கொடுக்கிற தேவன். இதுல ஒரு துளி கூட சந்தேகம் கிடையாது. ఆయన వైపు చూచు వారందరికీ ఆయన ఆహారం ఇచ్చు దేవుడై ఉన్నాడు, ఆయన తృప్తిపరచు దేవుడై ఉన్నాడు. ఈ యొక్క విషయంలో ఆలోచించినంత సందేహము కూడా లేదు. நாம் அவரிலே மகிழ்ந்து சந்தோஷப்படும் பொழுது அவர் எனக்கு திருப்தியை கொடுக்கிற தேவன் விமானத்திலே நாம் சிந்திக்க வேண்டும். ఆయన యందు నేనుండి సంతోషిస్తున్నప్పుడు, ఆనందిస్తున్నప్పుడు ఆయన నన్ను తృప్తిపరచు దేవుడుగా ఉన్నాడన్న సంగతిని మన యొక్క మనసులో మనం ఉంచుకోవాలి. அதை 16ஆம் வசனத்துல சங்கீதக்காரன் சொல்லுகின்றார், 16వ వచనంలో కీర్తనకారుడు అంటున్నాడు, நீர் உமது கையை திறந்து சகல பிராணிகளின் வாஞ்சையையும் திருப்தியாக்குகிறீர் என்று சொல்லுகிற வார்த்தை பாருங்க. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు అని అంటున్నాడు. பிரியமானவர்களே, அவர் ஆகாரம் கொடுக்கிற தேவன் மாத்திரமல்ல, அவர் நம்மை திருப்திப்படுத்துகிற தேவன். இதை நாம் சிந்திக்க வேண்டும். ప్రియమైన వర్లారా, ఆయన ఆహారం ఇచ్చు దేవుడు మాత్రమే కాదు, ఆయన తృప్తిపరచు దేవుడుగా ఉన్నాడన్న సంగతిని కూడా మన యొక్క మనసును ఉంచుకోవాలి. இந்த காரியத்தை சிந்திக்கும் பொழுது எனக்கு யோபனுடைய அனுபவம் எனக்கு நினைவுக்கு வருகிறது. ఈ కార్యమును ధ్యానం చేస్తున్నప్పుడు యోబు యొక్క కార్యములు నాకు జ్ఞాపకంలోకి వచ్చున్నవి. நாம் திருப்தி அடைந்த என்ற அனுபவமானது நமக்கு எல்லாம் இருக்கும் பொழுது நாம் திருப்தியாக இருக்கிறதுல மேன்மை ஒன்றும் இல்லை. பிரிமா, మనం తృప్తిగా ఉండాలి అంటే మనకు సమస్తమును కలిగి ఉన్నప్పుడు మనము తృప్తిగా ఉండటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ప్రియమైన వారలారా. ஆனால் யோபு தன்னுடைய அனுபவத்துல சொல்லும் பொழுது அவருக்கு ஒன்றும் இல்லாத நிலைமையில அவருக்கு கொஞ்சமேனும் சுகமேனும் இல்லாத நேரத்துல அவர் சொல்றாரு, நான் அவர் என்னை கொன்று போட்டாலும் நான் அவர் மேல் நம்பிக்கையா இருப்பேன் என்று சொல்லுகிறார். ప్రియమైన వారలారా, యోబు యొక్క జీవితంలో తాను సమస్తమును కోల్పోయినను, ఆరోగ్య విషయంలో కొంచెం కూడా స్వస్థత లేనివాడుగా ఉన్నప్పుడు సైతము కూడా ఆయన నన్ను చంపునను, నేను ఆయనను సన్నుతించదను, స్థుతించదను అని తెలియజేస్తున్నాను ప్రియమైన వారలారా. அவர் என்னை கொன்று போட்டாலும் நான் அவர் மேல் நம்பிக்கையா இருப்பேன் என்று சொல்றார். ఆయన నన్ను చంపునను, నేను ఆయన యందు నమ్మిక ఉంచుతాను అంటున్నాడు. எவ்வளவு பெரிதான ஒரு திருப்தியான வாழ்க்கையை யோபு தன்னுடைய வாழ்க்கையில காண்பிக்கிறார் என்று நாம் இங்கே சிந்திக்கின்றோம். ఎంత తృప్తికరమైనటువంటి జీవితమును యోబు తన యొక్క జీవితంలో వ్యక్తపరుస్తున్నాడు మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. என்னுடைய வாழ்க்கையில நடக்கிறதெல்லாம் கர்த்தருடைய சித்தத்தின்படியாகவும் அவர் அனுமதித்து தான் நடக்கிறது என்ற யோசனை நமக்கு இருக்குமே என்று சொன்னால், நம்முடைய வாழ்க்கையில நாம் எதிர்கொள்ளுகிற எந்த காரியத்திலேயும் நாம் திருப்தி உள்ளவர்களாக நாம் இருப்போம். మన యొక్క జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతి విషయం కూడా ఆయన చిత్తానుసారంగా ఆయన అనుమతించే జరుగుతున్నవి అన్న మనసు మనం ఎల్లప్పుడూ కలిగి ఉన్నట్లయితే ఎల్లప్పుడూ మన యొక్క జీవితంలో కూడా తృప్తి కలిగినటువంటి వారంగానే ఉంటాం. ஒருவேளை என்னுடைய அனுபவத்துல என்னுடைய வாழ்க்கையில கர்த்தர் செயல்படுகிறார், என்னுடைய வாழ்க்கையில கர்த்தருடைய
சித்தமும் அவருடைய ஆதிக்கமும் தான் செயல்பட்டு கொண்டிருக்கிறது என்ற யோசனை நமக்கு இல்லை என்றால் நாம் திருப்தியுள்ள வாழ்க்கையை வாழ முடியாது. మన యొక్క జీవితంలో ఆయన యొక్క చిత్తానుసారంగానే జరుగుతూ ఉంటున్నవి, ఆయన యొక్క అనుమతితోనే సమస్తములు జరుగుతున్నవి అన్న ఆ ఆలోచనే మనకు లేకుండా మనం జీవించినట్లయితే ఏమాత్రం కూడా తృప్తి కలిగినటువంటి జీవితమును మనం జీవించలేము. மாணவர்களே, இந்த ஒரு செயல் அல்லது இந்த ஒரு சிந்தையானது நம்மை அதிகமாய் உற்சாகப்படுத்துகிற ஒன்றாக இருக்கு. ప్రియమైన వర్లారా, ఈ యొక్క ఆలోచన మనల్ని ఎక్కువగా ఉత్సాహపరుచుతున్నటువంటి మాటగా ఉంటున్నవి. ஒன்று, அவர் தாங்குகிற தேவன், அதற்காக நான் அவரை ஸ்தோத்திரிக்க வேண்டும். ఒకటి, ఆయన నన్ను ఉద్ధరించువాడు లేక భరించువాడుగా ఉన్నాడు కనుక నేను ఆయన సన్నుతించదను. அவர் என்னை தூக்கி விடுகிறவராய் இருக்கிறதுனாலே நான் அவரை ஸ்தோத்திரிக்கிறேன் என்று சொல்லி சொல்கிறார். ఆయనే నన్ను లేవనెత్తువాడు కనుక ఆయన నేను స్తుతించదనని అంటున్నాడు. மூன்றாவது, அவர் ஆகாரம் கொடுத்து என்னை திருப்திப்படுத்துகிற தேவனாய் இருக்கிறதுனாலே நான் அவரை ஸ்தோத்திரிப்பேன் என்று சொல்லுகிறதை நாம் பார்க்கிறோம். ఆయనే నాకు ఆహారం ఇచ్చి నన్ను తృప్తిపరచువాడు కనుక నేను ఆయన సన్నతించను లేక స్తుతించదనని అంటున్నాడు. நான்காவது 18ஆம் வசனத்திலே நாம் இப்படியாய் பார்க்கின்றோம். నాలుగవదిగా 18వ వచనంలో మనం ఈ రీతిగా చదువుతున్నాం. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. கர்த்தர் சமீபமா இருக்கிறார், ஆகவே நான் அவரை ஸ்தோத்திரிக்கிறேன் என்று சொல்லுகிறார். యెహోవా సమీపముగా ఉన్నాడు గనుక ఆయన నేను సన్నుతించుతాను అంటున్నాడు. யாருக்கெல்லாம் அவர் சமீபமாக இருக்கின்றார்? ఎవరికల్లా ఆయన సమీపంగా ఉన్నాడు? அங்கே தம்மை நோக்கி கூப்பிடுகிற யாவருக்கும் அவர் சமீபமா இருக்கிற தேவன் என்று சொல்லி நாம் பார்க்கிறோம். తనకు మొరపెట్టు వారికి అందరికీ ఆయన సమీపముగా ఉన్న దేవుడుగా ఉన్నాడని చూస్తున్నాం. பிரியமானவர்களே, இந்த 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 வார்த்தை நிச்சயமாய் நம்மை தைரியப்படுத்துகிற வார்த்தையாக இருக்கின்றது. ప్రియమైన వల్ల ఈ యొక్క మాట ముఖ్యంగా మనల్ని ధైర్యపరచు మాటగా ఉంటున్నది. இந்த உலகத்தினுடைய ராஜாக்களை நாம் தேடி சென்று அவருடைய அரண்மனையில உட்கார்ந்து அவரை நோக்கி கூப்பிடும் பொழுதுதான் நம்முடைய சத்தமானது அந்த ராஜாக்களுடைய செவிகளுக்கு போய் சேரக்கூடியதாக இருக்கு. ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి రాజుల దగ్గరకు, రాజభవనంలోనికి వెళ్ళి వారి వైపు తీసి పిలుస్తున్నప్పుడే మన యొక్క స్వరము వారికి వినబడేదిగా ఉంటున్నది. ஆனா நம்முடைய ராஜா அப்படி கிடையாதுங்க. కానీ మన యొక్క రాజు అలాగనే కాదండి. அவரை நோக்கி கூப்பிடுகிற யாவருக்கும் எங்கிருந்து கூப்பிட்டாலும் சரி அவருடைய காதிலே அந்த சத்தம் போய் விழக்கூடியதாக இருக்கின்றது. తనకు మొరపెట్టు వారికి అందరికీ, మనం ఎక్కడ ఉన్నా ఏ స్థలమందున్నా సరే ఆయనకు మొరపెట్టు వారికి అందరికీ ఆయనే సమీపంగా ఉన్నాడు. ஆகருடைய வாழ்க்கையில நாம் அதை பார்க்கிறோம் இல்லைங்களா? ఆగరు యొక్క జీవితంలో మనం అది చూస్తున్నాం కదా. அங்கே வனாந்தரமான இடத்துல தானும் தன்னுடைய மகனும் சென்று கொண்டு இருக்கக்கூடிய சூழ்நிலையில తాను తన యొక్క కుమారుడు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో தண்ணீர் தீர்ந்து போய் விட்டது, ஆகாரம் தீர்ந்து போய் விட்டது. నీళ్లు లేక అలాగే ఆహారము అయిపోయిన పరిస్థితిలో ఉంటున్నారు. அவங்களுடைய சரீரத்தில உள்ள பலனும் சத்தும் குறைந்து போன ஒரு சூழ்நிலையில ఆగరి యొక్క జీవితంలో ఆ శక్తి బలము కోల్పోయినటువంటి పరిస్థితుల్లో தன்னுடைய மகன் மரித்து போகிறதை பார்க்க முடியாத அந்த தாய் அந்த மகனை விட்டு தூரமான இடத்திற்கு சென்றதாக நாம் அங்கே பார்க்க முடிகிறது. తన యొక్క కుమారుడు మరణ స్థితికి వస్తున్న ఆ సమయంలో ఆ మరణ స్థితిని చూడలేక విడిచిపెట్టి దూరంగా వస్తున్న తల్లిని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. அவர்களே, அங்கே கர்த்தர் அந்த தாயினுடைய சத்தத்தையும் அந்த மகனுடைய சத்தத்தையும் கர்த்தர் கேட்டார் என்று சொல்லி நாம் அங்கே பார்க்கிறோம். ఏమైనా వాళ్ళ ఆ యొక్క స్థితిలో దేవుడు తల్లి యొక్క స్వరమును అలాగే కుమారుని యొక్క స్వరమును విన్నాడని చూస్తూ ఉంటున్నాం. எவ்வளவு அருமையான ஒரு காரியம்! அந்த வனாந்திரத்திலே பிரியமானவர்களே கர்த்தர் தண்ணீரின் ஊற்றை உண்டு பண்ணினார் என்று நாம் அங்கே பார்க்கிறோம். ప్రియమైన వాళ్ళ ఎంత ఆశ్చర్యకరమైనటువంటి ఒక విషయంగా ఉంటున్నది. అక్కడ మనం గమనించినట్లయితే ఆ యొక్క అరణ్యములో దేవుడే వారికి నీటిని కలుగు చేసినట్లుగా ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం.
ஆமா, அங்கே வனாந்தரம் என்று சொல்லுவதற்கு மாறாக அது பாலைவனம், டெசர்ட் என்ற வார்த்தையை பயன்படுத்துகிறது ஏற்ற వార్తயாக இருக்கு. అది ఒక అరణ్యం అనే మాట కంటేను అది ఒక ఎడారిగా ఉంటున్నది. ఆ యొక్క ఎడారిలో ఒక నీటి ఊట అనేది అది ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి మాటగా కనిపిస్తూ ఉంది. அவர்களே, அந்த வறண்டு போன இடமானது, அந்த இடத்திலே கர்த்தர் அவர்களுடைய சத்தத்தை கேட்டு அங்கே அவர்களுக்கு தண்ணீரை கொடுத்தார் என்று நாம் அங்கே பார்க்கிறோம். ప్రియమైన వాళ్ళు అటువంటి స్థలమందు దేవుడు వారి యొక్క స్వరమును విరి వారికి నీళ్ళనిచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. அங்கே ஆகார் கர்த்தருக்கு ஒரு பேரை வைத்திருக்கிறார். అక్కడ హాగరు ప్రభువుకు ఒక పేరు పెడుతూ ఉంటున్నది. என்னை காண்கிறவரை நான் கண்டேன் என்று பெயர் வைக்கிறதை பார்க்கிறேன். నన్ను ధరించువాని నన్ను ఉద్ధరించువాని నేను చూచితిని అని అంటున్నాడు. பிரியமானவர்களே, அவரை நோக்கி கூப்பிடுகிற யாவருக்கும் கர்த்தர் சமீபமாய் இருக்கிறார் என்பதிலே சந்தேகம் கிடையாது. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయనకు మొరపెట్టు అందరికీ ఆయన సమీపంగా ఉన్నాడన్న విషయంలో ఎటువంటి సందేహము లేదు. அப்போ அவர் சமீபம்னா எவ்வளவு சமீபமாக இருக்கின்றார்? ఆయన సమీపంగా ఉన్నాడు అంటే ఆయన ఎంత సమీపంగా ఉన్నాడు? நம்முடைய சத்தம் அவருடைய காதிலே விழுகிற தூரத்திலே தான் அவர் இருக்கின்றார். మన యొక్క స్వరము ఆయన యొక్క చెవికి వినబడే అంత దూరంలోనే ఆయన ఉన్నాడు. நாம் எவ்வளவு சத்தம் குறைவாக நாம் பேசினாலும் அந்த சத்தம் அவருடைய காதிலே விழுகிற தூரத்திலே அவ்வளவு சமீபமாக அவர் இருக்கின்றார். మనం ఎంత మెల్లగా మాట్లాడినను ఆ స్వరము ఆయనకు వినబడే అంత సమీపముగా మనతో ఉన్నాడు. அவர் நமக்கு தூரமான தேவன் அல்ல, அவர் நமக்கு சமீபமாயிருக்கிற தேவனாக. ఆయన మనకు దూరంగా ఉండే దేవుడు కాదు, కానీ ఆయన మనకు సమీపముగా ఉన్న దేవుడుగా ఉన్నాడు. மலைகளின் அனுபவமாக இருந்தாலும் கர்த்தர் சமீபமா இருக்கிறார். కొండల అనుభవమైనను ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. அந்த பாலைவன அனுபவமாக இருந்தாலும் கர்த்தர் சமீபமா இருக்கு. ఎడారి అనుభవమైనను ఆయన మనకు సమీపంగానే ఉన్నాడు. சமுத்திரத்தின் அனுபவமாக இருந்தாலும் கர்த்தர் நமக்கு சமீபமா இருக்கு. సముద్రపు అనుభవమైనను ఆయన మనకు సమీపంగానే ఉన్నాడు. கர்த்தர் நமக்கு விலகி இருக்கிற அனுபவத்திலே அல்ல, கர்த்தர் நமக்கு சமீபமான நிலைமையில் இருக்கிறார். ஆகவே சங்கீதக்காரர் சொல்றாரு, கர்த்தாவே ராஜாவே நான் உம்மை தினமும் ஸ்தோத்தரிப்பேன், எப்பொழுதும் ஸ்தோத்தரிப்பேன் என்று சொல்லுகிற வார்த்தையை நாம் அங்கே பார்க்க முடியும். మనకు దూరంగా ఉన్న దేవుడు కాదు, కానీ ప్రభు మనకు ఎల్లప్పుడూ సమీపంగా ఉన్న దేవుడు కనుకనే ఇక్కడ ఈ కీర్తనకారుడు అంటున్నాడు, రాజువైన నా దేవా నిన్ను కనపరచుదును, అనుదినము నేను నిన్ను స్తుతించదనని తెలియజేస్తున్నాడు. அங்கே 19ஆம் வசனத்திலே மற்றொரு காரியத்தை சங்கீதக்காரன் சொல்லுகின்றார். 19వ వచనంలో కీర్తనకారుడు మరి ఒక సంగతిని తెలియజేస్తున్నాడు. அவர் தமக்கு பயந்தவர்களுடைய விருப்பத்தின்படி செய்து அவர்கள் கூப்பிடுதலை கேட்டு அவர்களை ரட்சிக்கிறார் என்று சொல்லுகிறார். తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును అని అంటున్నాడు. ஆண்டவர் காப்பாற்றுகிற தேவன், ரட்சிக்கிற தேவன் என்று சொல்லி பார்க்கிறோம். ప్రభు కాపాడే దేవుడు, రక్షించే దేవుడు అని చూస్తూ ఉంటున్నాం. அதற்கு அங்கே 19ஆம் வசனத்துல சொல்றாரு, அவர் தமக்கு பயந்தவர்களுடைய என்ற வார்த்தையை பயன்படுத்த. దానికి 19వ వచనం అంటున్నాడు, మా మొదటి భాగంలో తన యందు భయభక్తులు గలవారి అనే మాట ఉపయోగిస్తున్నాడు. நாம் அவரை நோக்கி கூப்பிடணும், அதுல சந்தேகம் கிடையாது. మనము ఆయనకు మొరపెట్టాలి, ఆయన వైపు చూచి ఆయనను మొరపెట్టాలి, అందులో సందేహం లేదు. ஆனால் அது கர்த்தருடைய பயத்திலே வர வேண்டும் என்று அவர் நம்மிடத்தில் எதிர்பார்க்கிறார். ఆ మొరపెట్టుకుంటము కూడా ఆయన యందు భయభక్తులతో ఉండాలి అని ఆయన చూస్తున్నాడు. இந்த பயமானது கர்த்தர் என்னை எதையாகிலும் செய்து விடுவாரோ என்ற உயிர் ஆபத்துக்கு உரிய பயத்தை பற்றி இந்த இடத்துல சங்கீதக்காரன் சொல்லவில்லை. భయమును గురించి చెప్తున్నప్పుడు ప్రభు నన్ను ఏమైనా చేస్తాడేమో అని ప్రాణాపాయముతో కూడినటువంటి భయమును గురించి ఈ యొక్క కీర్తనకారుడు ఇక్కడ తెలియజేయలేదు. கர்த்தருடைய ஸ்தானத்தை குறித்தும் அவருடைய மேன்மையை குறித்தும் வைத்திருக்கக்கூடிய அந்த பக்தியோட கூடிய பயத்தை குறித்து
இந்த இடத்துல சங்கீதக்காரன் சொல்லுகிறதை நாம் அங்கே பார்க்கிறோம். ప్రభు యొక్క స్థానముల గురించి, ప్రభు యొక్క ఔన్నత్యం గురించి, ఆయనకున్నటువంటి ఆ యొక్క స్థానమును బట్టి వస్తున్నటువంటి భయముల గురించి ఇక్కడ ఈ కీర్తనాకారుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. భక్తితో కూడినటువంటి ఆ భయం, ஆங்கிலத்துல ரெவரன்ஷியல் ஃபியர் என்று சொல்லுவார்கள். ఇంగ్లీష్ లో గౌరవనీయమైనటువంటి భక్తితో కూడినటువంటి భయం అని చూస్తూ ఉంటున్నాం. கர்த்தரிடத்துல நாம் வைத்திருக்கக்கூடிய அந்த தேவ பயம், பிரியமானவர்களே, அது நம்மை காப்பாற்றும் என்று சங்கீதக்காரன் சொல்லுகிறார். దేవుని యందు మనకున్నటువంటి ఆ భయమే మనల్ని రక్షించును అని ఈ కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. தெய்வ பயம் நம்மை ஆபத்திலே விழாதபடிக்கு நம்மை காக்கக்கூடியதாக இருக்கு. దేవుని యొక్క భయం మనలను ஆபதிலோ பறிப்போக்குள்ளட்லுగా ரட்சிச்சுன்னு చూస్తున్నాం. பிரியமானவர்களே, இன்றைக்கு விசுவாசிகளுடைய வாழ்க்கையில குறைந்து கொண்டிருக்கிற ஒன்று இந்த தெய்வ பயம் என்று நாம் మరుకవే முடியாது. ఈ యొక్క దినాలలో విశ్వాసుల యొక్క జీవితంలో తగ్గిపోవచ్చున్న లేక మరుగైపోవచ్చున్నటువంటి విషయం ఏమిటి అని అంటే ఈ దేవుని భయమై ఉంటున్నది. దీనిని మనం ఏమాత్రం కూడా దాచిపెట్టలేము ప్రియమైన వర్లారా. கர்த்தரை கனப்படுத்துகிறது, உயர்த்துகிறது, அவருக்கு கொடுக்க வேண்டிய அந்த மேன்மையை கொடுப்பது இன்றைய காலகட்டங்களிலே விசுவாசிகளுடைய வாழ்க்கையில குறைந்து கொண்டிருக்கிற ஒன்றாக காணப்படுகிறது. ప్రభువును స్తుతించే విషయంలో, ప్రభువును గణపరిచే విషయంలో, ప్రభుకు ఇచ్చే విషయంలో ఈ యొక్క దినాలలో విశ్వాసుల యొక్క జీవితంలో తగ్గుతూ వస్తూ ఉంటున్నది. அநேகர் தங்களுடைய, அதாவது மனுஷருக்கு பயப்படுகிற பயத்தினாலே காரியங்களை செய்து கொண்டிருக்கிறார்களே தவிர தேவன் என்ன செய்வார், தேவனுடைய பார்வையில இது எப்படிப்பட்டது என்ற தெய்வ பயம் குறைந்து மனுஷ பயமானது அதிகரிக்கக்கூடிய ஒரு காலகட்டத்துல நாம் வாழ்ந்து கொண்டிருக்கிறோம். మనుషునికి భయపడి చేస్తున్నారు, కానీ దేవుని యొక్క దృష్టిలో ఇది ఎంతవరకు సరి, దేవుని యొక్క దృష్టిలో ఎంతవరకు మనం ఈ కార్యములన్నీ కూడా భక్తితో చేయించు ఉన్నాము ప్రియమైన వాళ్ళ ఈ విషయాన్ని ఒకసారి మనం ఆలోచన చేయవలసిన వారమై ఉంటున్నాం. அநேகர் சொல்லுகிற சில வார்த்தைகள் என்ன அப்படின்னு சொன்னா, అనేకులు చెప్తున్నటువంటి కొన్ని మాటలు ఏమిటి అని అంటే, வசனத்தின்படி இது சரிதாங்க, ஆனாலும் அப்படின்ற வார்த்தையை இன்றைக்கு அநேகர் பயன்படுத்துகிறார். అనేక మంది ఏమంటున్నారంటే వాక్యానుసారంగా ఇది సరియే కానీ అనే మాట అనేక మంది ఉపయోగిస్తున్నారు. இப்போ வசனத்தின்படி சரி அப்படின்னா அதை செய்யணுங்க, அதுக்கப்புறம் ஆனாலும் அப்படின்ற அந்த வார்த்தையை அங்க இணைக்கின்றோம். వాక్యానుసారంగా సరే అన్నప్పుడు దాన్ని మనం చేయాలండి, అయినా కానీ అనే మాట ఎందుకు ఉపయోగిస్తున్నాం? அப்போ அந்த ஆனாலும் அப்படின்ற வார்த்தை அங்க வருகிறது அப்படின்னா அங்க தெய்வத்துக்கு பயப்படல, வேற யாருக்கோ வேற எதுக்கோ நம்ம பயப்படுகிறோம் என்பதுல நாம் உண்மையுள்ள அதை நாம் சிந்திக்க வேண்டியவர்களாக இருக்கிறோம் இல்லைங்களா? అయినను కానీ అనే మాట మనం ఉపయోగిస్తున్నాం అంటే దేవునికి కాకుండా ఎవరికో ఆ కార్యం మనం చేయించున్నాం కదా. இது வேதத்தின்படியான தவறான ஒன்றாக இருக்கின்றது. ఇది దైవ గ్రంథానుసారంగా తప్పైన కార్యముగా ఉంటున్నది. நாம் தெய்வ பயம் உள்ளவர்களாக காணப்பட வேண்டும். మనం దేవుని భయము కలిగిన వారంగా కనిపించాలి. கர்த்தர் எப்பொழுதும் என்னை கவனித்துக் கொண்டிருக்கிறார். கர்த்தர், பிரியமானவர்களே, கர்த்தர் தான் நமக்கான பலனை, பிரதிபலனை கொடுக்கிறவராக இருக்கு. ప్రియమైన వాళ్ళ ప్రభు మనల్ని ఎల్లప్పుడూ చూస్తూ ఉంటున్నాడు. ప్రభువే మనకు సత్ఫలాన్ని ఆయన అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. ஒருவேளை தெய்வ பயத்தின் நிமித்தமாக நாம் செய்யக்கூடிய எந்த காரியமாக இருந்தாலும், ஒருவேளை அதனாலே வரக்கூடிய விளைவுகளோ ஆபத்துகளோ இருக்குமே ஆனால் அவைகளிலிருந்து கர்த்தர் நம்மை விடுவிக்கிறவராக, ரட்சிக்கிறவராக இருக்கிறார் என்பதுல சந்தேகம் கிடையாது. దేవుని యందు భయము కలిగిన వారమై మనం కార్యములు జరిగిస్తూ ఉంటుండగా వాటి యొక్క ప్రతిఫలంగా ఏదైనానో ఆపద అపాయాలు మనకు కలిగినప్పటికీ కూడా అందులో నుండి దేవుడు మనల్ని రక్షించేవాడుగా ఉన్నాడు అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు ప్రియమైన వాళ్ళ. நாம் கர்த்தருடைய காரியங்களிலே ஈடுபடும் பொழுது, தெய்வ பயத்தோட நம் காரியங்களை செய்யும் பொழுது நம்மை குறித்ததான அக்கறை கர்த்தருக்கு இருக்கிறதுங்க. அவர் அந்த காரியத்தை அவர் செயல்படுத்தக்கூடியவராகவும் இருக்கு. దేవుని యొక్క కార్యములను దేవుని యొక్క భక్తితో మనం చేస్తూ ఉంటున్నప్పుడు
దేవుడు మన పైన అక్కరకైనటువంటి వాడుగా ఆయన కార్యములు జరిగించువాడుగా ఉన్నాడని చూస్తూ ఉంటున్నాం. பிரியமானவர்களே, தெய்வ பயம் எப்பொழுது வரும் அப்படின்னு சொன்னா 20வது வசனத்துல இப்படியாக நம்ம வாசிக்கிறோம். ప్రియుడు అన్నారా, దేవుని యొక్క భయం ఎప్పుడు వస్తుంది అని అంటే 20వ వచనంలో మనం ఈ రీతిగా చదువుతున్నాం చూడండి. கர்த்தர் తను ప్రేమించే వారిని అందరినీ కాపాడు. கர்த்தர் தம்மில் அன்பு கூறுகிற யாவரையும் காப்பாற்றி என்ற வார்த்தை சொல்லுகிறார். యెహోవా తను ప్రేమించే వారిని అందరినీ కాపాడని చూస్తున్నాం. அப்போ நல்லா கவனிச்சு பாருங்க, இந்த தெய்வ பயம் யாருக்கு இருக்கும் அப்படின்னா அவரிடத்தில் அன்பு கூறுகிறவர்களுக்கு தெய்வ பயம் இருக்கும். అలాగైతే ఎవరికి ఈ దేవుని భయం ఉంటుంది అంటే ఆయనను ప్రేమించే వారికి దేవుని యొక్క భయం ఉంటుంది. அன்பும் பயமும் ஒரே நேரத்துல இருக்குமா அப்படின்னா ஆமாங்க. இந்த இடத்துல தேவனுடைய பிள்ளைகளுடைய வாழ்க்கையில அவரை குறித்ததான அன்பு காணப்படுகிறது. அதனாலே விளைவு தெய்வ பயம் என்பதையும் நாம் கவனிக்கிறோம். ప్రియమైన వాళ్ళారా, ఈ ప్రేమ అలాగే దేవుని యొక్క భయం ఈ రెండు ఒకే సమయంలో వస్తున్నాయా అని అంటే అవును ప్రియమైన వాళ్ళారా, ఆయనను ప్రేమించడంలో బట్టి ఆయన యందు భయం కలుగుతున్నదని మనం చూస్తూ ఉంటున్నాం. இந்த அன்பானது கர்த்தர் நம்மிடத்துல காண்பித்த அன்பினுடைய விளைவாக வெளிப்பாடாக நாம் காண்பிக்க வேண்டியதாக இருக்கின்றது. ఈ యొక్క ప్రేమ అన్నది ప్రభు ఆయన యొక్క ప్రేమను మనకు వెల్లడిపరిచినటువంటి ఆ ప్రభావముగా మనము ఆయన యందు ప్రేమ కలిగిన వారమై ఉండాలని చూస్తూ ఉంటున్నాం. அன்பின் சீஷனாகிய யோவான் தன்னுடைய முதல் நிருபத்துல 4, 19, 20 வசனங்கள்ல இப்படியாக சொல்லுகிறார். ప్రేమ శిష్యుడైనటువంటి యోహాను గారు తన యొక్క పత్రికను రాస్తున్నప్పుడు మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఈ రీతిగా అంటున్నాడు. அவர் முந்தி நம்மிடத்தில் அன்பு கூர்ந்தார் என்ற வார்த்தையானது அப்போஸ்தலனாகிய யோவான் அங்கு சொல்லுகிற வார்த்தையை நாம் அங்கே பார்க்கிறோம். ఆయనే మొదట మనలను ప్రేమించను అని అపోస్తలుడైన యోహాను ఇక్కడ తెలియజేస్తున్నాడు. முதலாவது அவர் நம்மிடத்திலே அன்பு கூர்ந்தார். మొదట ఆయన మనల్ని ప్రేమించను. அவர் அன்பு கூறுகிறதற்கு அவர் முதலாவது முன் வந்தார் என்று அங்கே நாம பார்க்கிறோம். ప్రేమ చూపుటకు ఆయనే మొదట వచ్చాడని చూస్తూ ఉంటున్నాం. கல்வாரி சிலுவையில அவர் ஏறுகிறதற்கு அந்த அன்புதான் முக்கிய காரணமாக இருக்கிறது. కల్వారి సిలువను ఎక్కుటకు ఆ ప్రేమే కారణమై ఉంటున్నది. அவர் காயப்படுகிறதற்கு அந்த அன்புதான் காரணமாக இருக்கின்றது. ఆయన గాయపరచబడుటకు ఆ ప్రేమే కారణమై ఉన్నది. மாணவர்களே, அவர் அந்த கல்வாரி சிலுவையில் அனுபவித்த எல்லா வேதனைகளுக்கும் அந்த நம்மேல் வைத்த அன்பு காரணமாக இருக்கு. కల్వారి సిలువలో ఆయన అనుభవించిన ఆ వేదనలు అన్నిటికీ కూడా ప్రేమైన వారలాగా ఆయన యొక్క ప్రేమే కారణమై ఉంటున్నది. முதலாவது அவர் நம்மிடத்திலே அன்பு கூர்ந்தார். మొదట ఆయనే మనల్ని ప్రేమించను. அப்ப அந்த அன்பை ருசி பார்த்தவர்கள் நாம் திரும்ப அவரிடத்துல அன்பு கூற வேண்டியவர்களாக நாம் இருக்கிறோம். ఆ ప్రేమను రుచి చూసిన మనము తిరిగి ఆయనను ప్రేమించవలసిన వారమై ఉంటున్నాం. பிரியமானவர்களே, நாம வாசிக்கிறோம் இல்லைங்களா? எபிரேயர் 12 3-4 வசனங்களை நாம் வாசிக்கின்றோம். தமக்கு முன் தமக்கு முன் வைத்திருந்த சந்தோஷத்தின் பொருட்டு அவர் அவமானத்தை எண்ணாமல் சிலுவை சகித்தார் என்ற வார்த்தையை எபிரேய எழுத்தாளர் சொல்லுகிறார். ఎబ్రియు పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలలో మనం చదివినట్లయితే ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. நம்மேல் வைத்த அன்பு அவருடைய பாடுகளும் அவர் அனுபவித்த வேதனைகளும் அவமானங்களும் அது அவருக்கு சந்தோஷத்தை கொடுத்தது என்று அங்கே எபிரேய எழுத்தாளர் சொல்லுகிறார். మనల్ని ప్రేమించి సిలువ శ్రమలను అనుభవించేటువంటి ఆ యొక్క అనుభవాలన్నీ కూడా ఆయన యొక్క ఆనందముగా మార్చబడినట్లుగా చూస్తుంటున్నా. కాబట్టి ఆయన అవమానమును నిర్లక్ష్యం పెట్టి సిలువను సహించినట్లుగా చూస్తూ ఉంటున్నా. அப்போ அவருக்காக நாம் காண்பிக்கிற அன்பின் வெளிப்பாடாக நாம் அனுபவிக்கிற பாடுகளும் வேதனைகளும் அவமானங்களும் அது என்னவா இருந்தாலும் சரி, அது நமக்கு சந்தோஷத்தை கொடுக்கக்கூடியதாக இருக்கு. కాబట్టి ఆయన యొక్క ప్రేమ ఆ బయలుపాటుగా ఆయన నిమిత్తమై
మనం అనుభవించేటువంటి ఏ శోధనైనను, ఏ యొక్క బాధ అయినను, ఏ యొక్క వేదనైనను అది మనకు ఆనందాన్ని కలుగు చేసేదిగా, మన సంతోషంగా అంగీకరించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. அந்த அன்பு தெய்வ பயத்தை நமக்கு கொடுக்க வேண்டியதா இருக்கு. ఆ యొక్క ప్రేమ మనకు దేవుని యొక్క భయమును కలిగించినదిగా ఉండాలి. நாம் நீதி உள்ளவர்களாக, பரிசுத்தம் உள்ளவர்களாக வாழ்கிறதற்கு அன்பும் தெய்வ பயமும் நமக்கு காரணமாக இருக்கிறது. మనము నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను జీవించడానికి ఈ యొక్క ప్రేమ, ఈ దేవుని భయము కారణములై ఉండాలి. தேவன் எதிர்பார்க்கிற அந்த வாழ்க்கை நாம் வாழ்கிறதற்கு இந்த அன்பும் தெய்வ பயமும் நமக்கு காரணமாக இருக்க வேண்டும். దేవుడు ఎదురు చూసేటువంటి ఆ యొక్క జీవితమును జీవించడానికి ఈ దేవుని ప్రేమ, ఈ దేవుని భయము మనకు కారణమై ఉండాలి. இந்த இந்த ஒரு வாழ்க்கை நம்முடைய அன்றாட வாழ்க்கையில நம்ம இருக்கும் பொழுது அவர் என்னை ரட்சிக்கிறார், அவர் என்னை காப்பாற்றுகிறார் என்று சங்கீதக்காரர் சொன்னார். ఈ యొక్క జీవితం, ఈ యొక్క కార్యములు నా అనుదిన జీవితంలో ఉంటున్నప్పుడు ఆయనే నన్ను కాపాడువాడుగాను, ఆయన నన్ను రక్షించేవాడుగాను ఉన్నాడు అని ఈ కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు. அதனாலே ராஜாவே நான் உம்மை துதிப்பேன், கர்த்தாவே நான் உம்மை துதிப்பேன் என்று சங்கீதக்காரன் சொன்னார். కాబట్టి ఈ కారణం చేత రాజువైన నా దేవా నిన్ను గణపరచుదును, నా ప్రభువా నిన్ను నేను స్తుతించుదునని తెలియజేస్తున్నాను. நீர் என்னை தாங்குகிறவராய் இருப்பதனாலே நான் உம்மை துதிப்பேன் என்று சொன்னார். మీరు నన్ను ఉద్ధరించు దేవుడుగా ఉన్నావు కనుక నేను నిన్ను స్తుతించదని అంటున్నాడు. நீர் என்னை தூக்கி விடுகிற தேவனாய் இருப்பதனாலே நான் உம்மை துதிப்பேன் என்று சொன்னார். మీరు నన్ను లేవనెత్తు దేవుడుగా ఉన్నారు కనుక నేను నిన్ను స్తుతించని అంటున్నాడు. நீர் எனக்கு ஆகாரத்தை கொடுத்து என்னை திருப்திப்படுத்துகிறதுனாலே நான் உம்மை துதிப்பேன் என்று சொன்னார். మీరు నాకు ఆహారం ఇచ్చి నన్ను తృప్తిపరచు దేవుడుగా ఉన్నందుకై నేను నిన్ను స్తుతించని అంటున్నాడు. நீர் எனக்கு சமீபமா இருக்கிறதுனாலே நான் உம்மை துதிப்பேன் என்று சொன்னார். మీరు నాకు సమీపముగా ఉన్నారు కనుక నేను నిన్ను స్తుతించని అంటున్నాడు. எனக்கு பயந்தவர்களுக்கும் உம்மிடத்தில் அன்புள்ளவர்களுக்கும் நீர் என்னை ரட்சித்து காப்பாற்றுகிற தேவனாய் இருக்கிறீர். ஆகவே கர்த்தாவே நான் உம்மை துதிப்பேன் என்று சொல்லி சங்கீதக்காரன் சொல்லுகிற வார்த்தையை இந்த இடத்துல நான் பார்த்தேன். ఎందు భయభక్తులైన వారిని, నిన్ను ప్రేమించేటువంటి వారిని నీవు కాపాడు దేవుడు గాను, రక్షించు దేవుడు గాను ఉన్నందులకై ప్రభువా నేను నిన్ను స్తుతించదను, స్తోత్రించదను అని కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు. சங்கீதக்காரனுடைய அனுபவம் நம்முடைய அனுபவமாகவும் இருக்கட்டும். ఈ కీర్తనాకారుని యొక్క అనుభవమే మన యొక్క అనుభవముగా కూడా ఉండాలి. அவர் என்னை தாங்குகிறதும், என்னை காப்பாற்றுகிறதும், எனக்கு ஆகாரம் கொடுக்கிறதும், எனக்கு சமீபமாய் இருப்பதும், இதெல்லாம் யோசிக்கும் பொழுது, இதை நாம் அனுபவிக்கும் பொழுது இருதயத்தின் ஆழத்திலிருந்து நாம் அவருக்கு துதிகளையும் ஸ்தோத்திரங்களையும் ஏறெடுக்க வேண்டியிருக்கிறார். ఆయనను ఉద్ధరించువాడుగాను, ఆయనను లేవనెత్తువాడుగాను, ఆహారానికి తృప్తిపరచువాడుగాను, సమీపంగాను ఉన్నాడు, ఆయన నన్ను రక్షించువాడుగా ఉన్నాడు అనే సంగతులను మనము ఆలోచన చేస్తున్నప్పుడు పర్యాంతరంగంలో నుండి ఆ ప్రభును మనం కూడా స్తుతించవలసినటువంటి వారం. அதை நாம் அனுபவிக்கும் பொழுது நாம் அவரை துதிக்காமலும் ஸ்தோத்திரிக்காமலும் இருக்கவே முடியாது. దానిని మనం అనుభవిస్తున్నప్పుడు ఆయనను స్తుతించకుండా, ఆయనను గుణపరచకుండా మనం ఏమాత్రమును ఉండలేము. எப்பொழுதும் துதிப்பேன் என்று சங்கீதக்காரன் சொல்றார். నేను ఎల్లప్పుడూ స్తుతించున్నాను అంటున్నాడు. அப்பேற்பட்ட அனுபவம் உள்ளவர்களாக நாம் காணப்படுவோம். అటువంటి అనుభవం కలిగిన వారంగా మనం కనిపిద్దాం. தேவன் தாம் இந்த வார்த்தைகளை ஆசீர்வதிப்பார். దేవుడు తన యొక్క మాటలు మనకు ఆశీర్వదించిన కాదు. ప్రియులారా, ఈ ఉదయకాల వేళ సమయంలో దేవుడు చక్కటి వర్తమానం మనకు అనుగ్రహించారు. 145వ కీర్తన నుంచి మనం నిజంగా మనం పడిపోయేవారము, మరి పడిపోయేవారని మనల్ని ఆయన లేవనెత్తేవాడుగా ఉన్నాడు, ఉద్ధరించేవాడుగా ఉన్నాడు, ఆదరించేవాడుగా ఉన్నాడు, మనకు ఉపకారం చేసేవాడుగా ఉన్నారు. మరి ఆ రాజు అయిన దేవుడు కాబట్టి, ఆయన రాజు అయిన దేవుడు కాబట్టి ఇటు స్థితిలో ఉన్న మనల్ని ఆదరించి ధైర్యపరిచి నిలబెట్టేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆ ప్రభువును మనం ఎల్లవేళలా స్తుతించ బదులముగా ఉన్నామని చెప్పేసి దైవజనుని ద్వారా చక్కటి వర్తమానం విన్నాం. కాబట్టి ఇది మన జీవితాలకు అనువర్తించుకొని ఆ ప్రకారంగా ప్రభువును స్తుతిస్తూ మన జీవితంలో ముందుకు సాగుదాం.
మరి ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. మరి ప్రార్థన చేసుకుని కూడికను ముగించుకుందాం. మన మధ్యన కూచిపూడి నుండి యేసు కుమార్ అనే సహోదరులు ఉన్నారు. కూచిపూడి నుంచి యేసు కుమార్ బర్నబాస్ గారు అడ్మిట్ చేయండి. చేశాను. రైట్, ప్రార్థన చేయండి, ముగింపు ప్రార్థన చేయండి కదా. యేసు కుమార్ బ్రదర్, యేసు కుమార్ గారు కూచిపూడి నుండి. స్పందించలేదు. అడ్మిట్ అవ్వలేదండి. నాకు పేరు చెప్పండి. అడ్మిట్ కాలేదా? సరే, ఓకే. శివారెడ్డి గారు చేస్తారు. ఎరుగుంట నుంచి శివారెడ్డి గారు ముగింపు ప్రార్థన చేస్తారు. నా వందనాలు. వందనాలు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వాధికారి అయిన మా ప్రభువానికి స్తోత్రాలునైనా. మమ్మల్ని అందరినీ ఇంతవరకు నీ దయగల హస్తాల కింద భద్రపరచి, నీ కృపా వాక్యానికి తండ్రి ఉదయకాలంలో మమ్మల్ని అందరినీ చేర్చినైనా నీ సన్నిధిలో ఉంచి, మరి మా ప్రభువా నీ దాసుల ద్వారా ఇంతవరకు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం. నేనా మరి కీర్తనాకారుడు, రాజు అయిన నా దేవా నేను నిన్ను గణపరచేదనని పలికినట్లుగా మా ప్రభువా మేమందరం గణపరిచే వారముగా మా తండ్రి నీవు మాకు ఇచ్చిన కృపకే నీకు స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం. నేనా నీ దాసుల ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఉదయకాలంలో మా ప్రభువా ఈ జూమ్లో చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నైనా తండ్రి, అధ్యక్షులుగా ఉన్నటువంటి వారిని, పాటలు పాడిన వారిని, కీర్తించిన వారిని తండ్రి, ప్రార్థించిన వారిని బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ పగలంతట్లో మరి మా ప్రభువా మరి మా తండ్రి నీ కాపుదల భద్రత మాకు దయచేయమని మేము లోకంలో వెళుతుండగా మా తండ్రి మా ప్రభువా నీ నామానికి మేము మహిమకరంగా జీవించుటకు కృప చూపించమని చేరి వచ్చిన ప్రియులందరిని బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఈ యొక్క 4147వ రోజు కార్యక్రమానికి సహకరించిన ప్రియులు అనగా ప్రారంభ ప్రార్థన చేసిన జాన్ పాల్ గారికి, పాట పాడి వినిపించిన పేపలపర్తి దేవరాజు గారికి, అలాగనే వాక్యం కొరకు ప్రార్థన చేసిన పేదరి బ్రదర్ గారికి, చక్కటి వర్తమానం అందించిన దైవజనులు జాన్ మార్క్ గారికి, అలాగనే తర్జుమా చేసిన దాసులు పరమానందం గారికి, చివరి ప్రార్థన చేసినటువంటి శివారెడ్డి గారికి, చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ దినము ఒక ప్రత్యేకమైన దినం. మనకు తర్జుమా చేసినటువంటి దైవజనులు పరమానందం గారి జన్మదినం కాబట్టి జన్మదిన సందర్భంగా మనమందరము ఆయన కోసం ప్రార్థన చేస్తాం. ఆ తర్వాత విషయం చెప్తాం. మొట్టమొదటిగా మన మధ్య ఉన్నటువంటి పెద్దలు మరి ప్రభుదాస్ అన్న కర్నూలు నుండి ఉన్నారు. జాన్ మార్క్ గారి జన్మదినం కాబట్టి ఆయన కొరకు ప్రార్థన చేస్తారు. మా బ్రదర్ జాన్ మార్క్ గారు ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు చెప్పండి మనకి? జాన్ మార్క్ గారు కాదు, మన పరమానందం గారు. సారీ పరమానందం గారు. బ్రదర్ పరమానందం గారు ఎన్ని సంవత్సరాలు చెప్తే అన్న ప్రార్థన చేస్తారు. ప్రభుదాస్ అన్న 34 ఫినిష్ 35లో రన్ కన్నా ప్రభుదాస్ అన్న వినపడుతుందా? వినపడుతుంది. ప్రభుదాస్ అన్న అన్న నేను రెడ్డిమని ప్రార్థనలో కొంచెం మాది కూడా గృహప్రవేశం ఉంది ఇవాళ. కొంచెం ఒకసారి గుర్తు చేసుకోరు ప్రేయర్ లో. ఓకే అన్న ప్రార్థన చేసుకుందాం.
మా దైవుడైన మా గొప్ప తండ్రి, కరుణావచ్చలుడా, సర్వాధికారైన దేవా, అద్వితీయుడా, అనంతుడా, అదియు అంతమై అల్పావో మేఘమై ఉన్న మా విమోచకుడా, సృష్టికర్త, రక్షణకు ఆధారభూతుడా, స్తోత్రములు నాన్న. మా ప్రభు నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ఉదయకాల సమయంలో మరొకసారి మా హృదయమార స్తుతి స్తోత్రములు జోహాపనము సమర్పిస్తున్నా. మన జాన్ మార్క్ గారిని వాడుకున్నారు, తర్జమా కొరకై పరమానందం గారిని మీరు వాడుకున్నందుకు స్తోత్రములు. ఒకటి సందేశంతో మమ్మల్ని నింపినందుకు, మీ ప్రేమను గురించి మా సమయంలో తండ్రి మా ప్రియులు దాసులు తండ్రి మరి పరమానందం కొరకు ప్రార్థిస్తున్నా. మీరు జ్ఞాపం చేసుకుని కనుగరించి భూలోకములో వెతికి రక్షించుకుని నిబిడగా చేసుకున్నారు, మీ సొత్తుగా చేసుకున్నారు. మీరు కలగజేసిన విధానం బట్టి స్తోత్రములు. 34 సంవత్సరాలు మీరు ప్రేమించి భూలోకములో సజీవు లెక్క నుంచి నీ కొరకై జీవించడానికి కృప చూపారు. మరొక నూతన దినములో, మరొక నూతన సంవత్సరంలో నీ దాసుని ప్రవేశపెట్టినందుకు స్తోత్రములు. సంవత్సరమును దయా కిరీటముగా మీరు అనుగ్రహించిన దేవా స్తోత్రములు తెలుస్తున్నాం తండ్రి. రాబో దినాల్లో కూడా నీ కొరకు తండ్రి నీ దాసుడు వాడబడటానికి శక్తి, ఆరోగ్యమును, ఆలోచనను, జ్ఞానమును, వివేచనను, శక్తిని, బలమును మీ కృపను నీ దాసునితో ఉంచమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి మరి మా ప్రియులు పెద్దలు రెడ్డమ్మన్న గారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దాసుని ప్రేమించుకుని వారికి అనుగ్రహించిన చక్కటి గృహాన్ని బట్టి స్తోత్రములు తండ్రి. వారు నిద్రిస్తుండగా వారికి అనుగ్రహిస్తానని సెలవిచ్చిన దేవా స్తోత్రములు. తన ప్రియులు నిద్రిస్తుండగా ఆయన దయచేయని సెలవిచ్చిన మార్పుని బట్టి స్తోత్రములు. చర్యలు కట్టబడను, సమస్తమును కట్టువాడు యెహోవా అన్నారు. గనపరుస్తున్నాం. ఈ దాసులు భూలోకములో నివసించడానికి వారి అవసరత కొరకు, అక్కర కొరకు మీరు దయచేసిన చక్కటి గృహాన్ని బట్టి స్తోత్రములు. అందులో వారు నివసిస్తుండగా తండ్రి నీ కృపా సహాయం, నీ తోడు సన్నిధి ఉంచండి. ఇది మొదలుకొని తండ్రి నువ్వు వెలుపటికి వెళ్ళినప్పుడు, లోపల ప్రవేశించినప్పుడు నా దీవెనుడు సెలవిచ్చిన దేవా స్తోత్రములు. తండ్రి గృహాన్ని దీవించండి. అందులో నివసిస్తుండగా తండ్రి చక్కటి ఆరోగ్యంలో మీరు అనుగ్రహించండి. అనేకులకు ఆ గృహం మరి ఆశ్రయ గృహంగా ఉండటానికి కృప చూపండి నానా. వారి ప్రయాసంలో మీ తోడయండి. మీరు అనుగ్రహించిన గృహాన్ని బట్టి కూడా స్తుతిస్తూ చేరవచ్చిన వీటందరి బట్టి స్తోత్రం చెల్లిస్తూ మా ప్రాణాదుడు మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించడం ప్రభుదాసన్న కూడా వందనాలు. ఈ దినం